హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిందు బిందు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను సూపర్ టేస్టీ అండ్ స్పైసీ ప్రాన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు మనం చేసుకునే రెగ్యులర్ బిర్యానీలా కాకుండా ఇలా దమ్ చేసి చూపిస్తున్నానండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. అంత బాగుంటుందండి. ఇలా దమ్ చేయటం వలన ప్రాన్స్ చప్పగా కాకుండా చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి. ఇలా దమ్ చేస్తే గ్రేవీ ఏమీ అవసరం లేకుండా రైస్ అంతా దీంతోనే కలుపుకొని తినేస్తారు. అంత బాగుంటుందండి. నేను చెప్పే ఈ బిర్యానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా రైస్ అనేది నానబెట్టుకుందాం అండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఈ బాస్మతి రైస్ వచ్చేసి 500 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఈ రైస్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తిరిగి ఇందులోకి మళ్ళీ వాటర్ పోసి ఒక 30 మినిట్స్ వరకు వీటిని మనం నానబెట్టుకోవాలండి. ఇలా రైస్ మనం నానబెట్టడం వల్ల రైస్ పొడవుగా పొడి పొడిగా వస్తాయండి. నేను ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. అంటే కేజీ రొయ్యలు తీసుకొని ఒలిపించుకున్న తర్వాత నాకు ఒక 500 గ్రామ్స్ వరకు వచ్చాయండి. ఈ రొయ్యల్ని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని వీటిని బాగా కలుపుకుంటూ ఈ రొయ్యలకి బాగా పట్టించాలండి. ఇలా బాగా పట్టించిన ఈ రొయ్యల్ని ఒక అరగంట పాటు మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇందులోకి వేసి వీటిని బాగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలా వేయిస్తూ ఉంటే ఈ ప్రాన్స్లో నుండి నీరు అనేది బయటకు వస్తుందండి. ఈ వీడియోలో చూస్తున్నాను చూడండి, ఇలా నీరు బయటకు వస్తుంది. ఈ నీరంతా ఇంకిపోయే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగాక వీటిని తీసి వేరే ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలండి. రొయ్యల్ని ఇలా వేయించుకోవటం వల్ల రొయ్యల్లో నీచు వాసన అనేది ఉండదండి. అలాగే ఉప్పు, కారం లోపల వరకు వెళ్ళి ముక్క తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 4 లవంగాలు, అలాగే ఇందులోకి ఒక స్టార్ యానీస్ వేసుకోవాలండి. అలాగే దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క వరకు వేస్తే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చాక ఇందులోకి ఒక 2 కప్పుల వరకు ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా పొడవుగా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసాక ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాతే ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన మొత్తం పోయాక ఇందులోకి ఒక 3 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీరు ఇష్టం లేకపోతే ముక్కలుగా వేయటం టమాటోని ప్యూరీగా చేసుకొని మిక్సీ పట్టుకొని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటాలు బాగా మగ్గి మెత్తపడ్డాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇది రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కారం వేస్తున్నాను. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. దీనివల్ల మన బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ ఆయిల్లో 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఈ పెరుగుని ఆయిల్ విడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేలాగా బాగా వేయించుకోవాలి. ఇలా రొయ్యలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఇలా పిండటం వలన కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నీచు వాసన అనేది అస్సలు ఉండదండి ఇలా నిమ్మకాయ పిండటం వల్ల. ఇలా పిండాక కొంచెం ఈ కర్రీ అంతా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని 2 లీటర్ల వరకు వాటర్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 3-4 యాలకులు, 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఇందులోకి చిన్నది జాపత్రి ముక్క, ఒక 1/2 టీ స్పూన్ వరకు షాహీ జీరా, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ ఎసరు బాగా తెల్లాక ఇందులోకి మనం అరగంట ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేశాక 80% వరకు కుక్ అవుతుందండి. 80% అంటే వేల మధ్యలో పెట్టి నలిపితే ఈ రైస్లో పలుకు కాస్త ఉందని తెలుస్తుంది. అంతవరకు కుక్ అవ్వాలి.
80% కుక్ అయిన ఈ రైస్ని అడుగు బాగా మందంగా ఉండి కాస్త వెడల్పుగా ఉండే ఏదన్నా ఇలాంటి పాత్రలోకి ఒక లేయర్ కింద రైస్, అలాగే ఒక లేయర్ కింద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్రాన్ కర్రీని స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకుంటూ, అలాగే ఇంకొక లేయర్ కర్రీ వేసుకుంటూ, ఇలా 2-3 లేయర్ల కింద మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ లేయర్స్గా వేసుకుంటూ చేసుకోవాలండి. నేను ఇలా లేయర్స్గా వేసేలోపు మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇలా రైస్ ఇందులో వేసేటప్పుడు రైస్ని అలా ఒకే చోట వేసినట్లు కాకుండా కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రైస్ని ఇట్లా పొడి పొడిగా విడివిడిగా వేసుకుంటూ ఉండాలండి. ఇలా వేయటం వలన రైస్ పొలుగ్గా ఉంటుంది, అలాగే చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది. రైస్ కర్రీ ఇలా లేస్గా ఫామ్ చేశాక పైనుండి 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ చల్లుకొని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు కూడా ఇలా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే కనుక 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి మంచిగా కలర్ రావటం కోసం సాఫ్రాన్ వాటర్ వేస్తున్నానండి. అలాగే ఈ ఫ్లేవర్స్ ఏవి కూడా బయటకు పోకుండా ఉండడానికి ఇలా టిష్యూతో సీల్ చేస్తున్నాను. టిష్యూతో అయినా సీల్ చేసుకోవచ్చు, లేదా అల్యూమినియం ఫాయిల్తో కానీ, లేదా ఏదైనా వైట్ క్లాత్ని తడిపి పిండి తడి లేకుండా దాన్ని దీనిపైన స్ప్రెడ్ చేయటం వల్ల ఆ ఫ్లేవర్స్ యొక్క ఆవిరి అనేది బయటికి పోకుండా లోపలే ఉండి బాగా స్టీమ్ అయ్యి బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి రైస్. దమ్ చేసుకోవటం కోసం పాత దోశ ప్యాను స్టవ్ మీద పెట్టుకొని దాని మీద మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పాత్రను పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇలా టిష్యూని పక్కకు తీసేసి రైస్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. రైస్ చాలా బాగా కుక్ అయిందండి. ఒకసారి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత పలుకుగా ఉడికిందో, అలాగే ఈ గ్రేవీ మసాలా రైస్కి ఎంత బాగా పట్టుకుందో తెలుస్తుందండి. ఇందులోకి ఎలాంటి గ్రేవీ కర్రీ అవసరం లేదండి. ఈ రైస్లో ఉన్న ఈ ముక్కలకున్న ఈ గ్రేవీతోనే చక్కగా రైస్ అంతా కలుపుకొని తినేయచ్చు. పీసెస్ కూడా ఏమాత్రం చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. పీసెస్కి పట్టుకున్న ఆ మసాలా కూడా ఏమీ ఊడిపోదండి, చాలా చక్కగా కోట్ అయి ఉంటుంది ఈ పీసెస్కి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఈ రైస్ ఎంత బాగా కుదిరిందో. ఒక్కసారి ఈ ప్రాన్ బిర్యానీ మీరు కూడా ఇదే ప్రాసెస్లో లేయర్స్గా ఫామ్ చేసి ఒక్కసారి తిని చూడండి. ప్రాన్ బిర్యానీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలా ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ అండి లైక్ కూడా చేయండి. మీరు చేసే ఒక్క లైక్ కామెంట్ చాలా మోటివేషనల్గా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.